దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. దేవుని అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకసారి 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. దేవుడు మనపైన ఇష్టము కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని తన జనముగా చేసుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు దేవుడే. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని, ఇశ్రాయేలుని ఎలా ఆయన అనుకున్నాడంటే, ఇశ్రాయేలులు నా స్వజనులు అని చెప్పుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలులు నా పిల్లలు అని చెప్పుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలులు నా స్వకీయ జనాంగము అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు నా స్వాస్యము అని చెప్పుకున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడే వారిని తన స్వజనులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు తప్పిదములు, పొరపాట్లు చేసినప్పటికీ దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు. దేవుడు చూస్తున్నట్టుగా వచ్చాడు. చాలా సందర్భాల్లో వారు ఎప్పటికప్పుడు తప్పులు, పొరపాట్లు, పాపలు చేస్తున్నప్పటికీ దేవుని కృప, కనికరములు వారి మీద చూపిస్తూ వచ్చాడు. అనేక సభలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ ఎప్పుడో కనుమరుగైపోయేటువంటి వారు. దేవుడు వారిని ఇష్టపడ్డాడు కనుకే వారు కొన్ని సందర్భాలు దేవునికి దూరమైన, దేవుడి చేయి విడిచిపెట్టిన, దేవునికి దూరంగా వెళుతున్నా, దేవుని మాట లెక్క చేయకపోయినా దేవుడే వారిని తన జనులుగా ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన వారిని రక్షించుకుంటూ, కాపాడుకుంటూ వచ్చాడు. అంతలా దేవుడే మనల్ని తన జనులుగా ఉండాలని, తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనం ఉండాలి అని దేవుడే మనల్ని ఇష్టపడినప్పుడు, అంతగా మనల్ని ఇష్టపడేటువంటి దేవుణ్ణి మనం ఎలా వదిలిపెట్టగలం? ఎలా ఆయనకు దూరంగా బ్రతకగలం? ఎలా ఆయన్ను విడిచి జీవించగలం? ఎవరైనా మనల్ని ఇష్టపడుతూ ఉంటే వారి కొరకు ఎలా బ్రతకాలా, వారికి ఎలా జీవించాలా, వారికి ఇష్టం ఎలా ఉండాలా అని ప్రయత్నిస్తామే. అలాంటిది దేవుడే నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి ఆయన నీ కొరకు మరణించి, ఆయనే నీ కొరకు తన ప్రాణం పెట్టి అంతగా ఇష్టపడి మనల్ని ఆయన కుమార్తెలుగా చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు మనము కూడా అది గ్రహించి తెలుసుకుని ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవుని నామం ఎదుట ఇంకా మనం ఆయన ఇష్టపడేవారుగా, ఆయనకి ఇష్టము కలిగినటువంటి వారుగా, ఆయనే మనల్ని ఇష్టపడే రీతిగా మనము ఆయన కలిగి ఉండాలి, ఆయనలో జీవించాలి. ఆ రీతిగా మనం నడిపించబడాలి. అంతేకాని దేవుడే మనల్ని తన బిడ్డలుగా అంగీకరించి ఇష్టపడినప్పుడు మన తప్పులు, పొరపాటులు, మన అవిధేయత మనలో కనబడుతున్నా దేవుడు మనల్ని ఎందుకని అలా ఉన్నాడు అంటే, ఎలాగైనా ఆయన బిడ్డలుగా మారాలి, ఎలాగైనా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి అనే ఉద్దేశం దేవుడికి ఉంది మన పట్ల. అందుకే మనం కనికరించబడుతున్నాం, మనం క్షమించబడుతున్నాం. లేదు అంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ దేవుడే అంతలా మనల్ని ఇష్టపడుతున్నప్పుడు మనము కూడా దేవుని అంత ఇష్టపడేటువంటి వారుగా మనం జీవించాలి అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అటు ఆ ఉద్దేశం మనందరి పట్ల దేవుడు నెరవేర్చి మనము కూడా ఆ రీతిగా దేవుణ్ణి ఇష్టలుగా జీవించే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకోవటానికి ఇష్టపడినటువంటి దేవుడు. మేము కూడా ఆ రీతిగా ప్రభువా నీకు ఇష్టలుగా జీవించే ఆ కృపను మాకు దయచేయండి. లోకానికి కాదు, మనుషులకు కాదు, నీకు ఇష్టలుగా మేము ఉండాలి ప్రభువా. నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.